నమస్తే, రైతు ముచ్చటకు స్వాగతం. నేను మీ సాయి కుమార్. తెలంగాణ రైతాంగం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రైతు భరోసా నిధులు మరికొద్ది సేపట్లో రైతుల ఖాతాల్లో అయితే జమ కానున్నాయి. అయితే ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం జగన్నాథపురంలో ఈరోజు నిర్వహించనున్న రైతు ఆశీర్వాద సభ ద్వారా రైతు భరోసా నిధులను విడుదల చేయాలని మొదటగా ప్రభుత్వం భావించింది. అయితే ఖమ్మం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రైతు ఆశీర్వాద సభనైతే ప్రభుత్వం రద్దు చేసింది. అయితే రైతులకు పెట్టుబడి సాయం అందించాలనే లక్ష్యంతో రైతులు ఈ సీజన్లో ఇబ్బందులు పడొద్దు, పెట్టుబడి సాయం అందక ఇబ్బందులు పడొద్దు అనే ఉద్దేశంతో ప్రభుత్వం రైతు ఆశీర్వాద సభ రద్దయినప్పటికీ ఈరోజే రైతు భరోసా నిధులను విడుదల చేయాలని నిర్ణయించింది. అయితే ఈరోజు హైదరాబాద్లో శిల్పకళా వేదికలో నిర్వహించనున్న సభ ద్వారా ఈ రైతు భరోసా నిధులను అయితే రేవంత్ రెడ్డి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. మొదటగా 2 ఎకరాల లోపు ఉన్న రైతుల ఖాతాల్లో ఈ రైతు భరోసా నిధులు ఈరోజు సాయంత్రం 4 గంటలకు జమ కానున్నాయి. అయితే దాదాపు 42 లక్షల మంది రైతుల ఖాతాల్లో 2,482 కోట్ల రూపాయలు ఈరోజు సాయంత్రం రైతుల ఖాతాల్లో అయితే జమ చేయనున్నారు. ఆ తర్వాత 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాల వరకు కూడా ఈ రైతు భరోసా నిధులను జమ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. విడతల వారీగా ఈ రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. అయితే మొదటగా ఈ 2 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రం ఈరోజు సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో నిర్వహించనున్న సభ ద్వారా రేవంత్ రెడ్డి రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులను అయితే జమ చేయనున్నారు. అయితే ఎకరానికి 6,000 చొప్పున ఈ రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలను అయితే జమ కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 73 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఈ రైతు భరోసా నిధులు అయితే జమ చేయనున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉన్నట్లు అధికారులు అయితే చెబుతున్నారు. అయితే ప్రభుత్వం ఈసారి ఈ కొత్తగా భూమి కొనుగోలు చేసిన రైతులకు కూడా రైతు భరోసాకు అవకాశం అయితే కల్పించింది. జూన్ 15 లోపు ఎవరైతే పట్టాదారు పుస్తకం కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఈ రైతు భరోసాకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ప్రభుత్వం కల్పించింది. అయితే ఈ దరఖాస్తులను జూలై 5 అంటే ఈ వచ్చే నెల 5వ తేదీ వరకు కూడా ఈ రైతు భరోసాకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని అయితే ప్రభుత్వం కల్పించింది. భరోసా నిధుల విడుదల కార్యక్రమాన్ని గ్రామాల్లోని రైతు వేదికల ద్వారా రైతులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. అయితే శిల్పకళా వేదికలో నిర్వహించనున్న ఈ రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమానికి సుమారు 5,000 మంది రైతులు పాల్గొననున్నట్లు తెలుస్తుంది. అయితే గత యాసంగి సీజన్లో రైతు భరోసా నిధులను ప్రభుత్వం 2 ఎకరాల వరకే జమ చేసింది. అయితే ఈసారి అలా కాకుండా 5 ఎకరాల వరకు కూడా రైతు భరోసా నిధులను రైతుల ఖాతాలో జమ చేయనున్నట్లు అధికారులు అయితే చెప్తున్నారు. అంటే రైతులకు సంబంధించిన సమాచారం కానీ రైతు భరోసాకు సంబంధించిన సమాచారం కానీ మీకు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన రైతు ముచ్చట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది రైతులకు సంబంధించిన సమాచారం కావున ఈ వీడియోను మరో రైతుకైతే షేర్ చేయండి. మరో మంచి సమాచారంతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.